ఈనాడులో ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఇక్కడ కుమ్మరించేస్తుంది. వేల కోట్ల రూపాయలు వెదజల్లుతున్న పార్టీ. ఇప్పటికే తొలి విడతలో అభ్యర్థులకు దాదాపు 3,500 కోట్లు, 5 ఏళ్లలో వందల కోట్లు పడగలెత్తిన పలువురు అభ్యర్థులు. వారు సొంతంగా పెట్టే ఖర్చుకు పార్టీ ఇచ్చిన అదనం. సొంత పార్టీ నాయకులనే కొనేస్తున్నారు. ప్రచారం చేస్తున్న వాలంటీర్లకు జీతం, ప్రభుత్వ ఉద్యోగులకు నగదు బహుమతులు, ఎక్కడికెక్కడ భారీగా డబ్బు బహుమతులు, అదే డంపులు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే అయితే మద్యం దుకాణానికి 10 లక్షల చొప్పున ముందస్తు చెల్లింపులు చూసుకోవచ్చు. కార్యకర్తలకు 50,000 అంట, నాయకులకు 50 లక్షలు అంట. చూసుకోవచ్చు. ప్రస్తుతం ఎలక్షన్ నేపథ్యంలో కుమ్మరించేస్తున్న కొంతమంది పార్టీలు అయితే మాత్రం ఇలా డబ్బులు కుమ్మరిస్తున్నట్టుగా ఒక కార్టూన్తో ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. కొన్ని చోట్ల అయితే చీరలు, కుక్కర్లు, వాచీలు, గోడ గడియారాలు ఇలా ఏది పడితే అది ఇచ్చేస్తున్నారు. అంటే స్టేట్లో ఎన్నికల నజరానాలుగా భావించవచ్చు వీటిని. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, నిన్న చంద్రబాబు నాయుడు మీటింగ్లో పాల్గొన్న నేపథ్యంలో వాలంటీర్లకి 10,000 ఇస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. ఇది ప్రధానమైన వార్తగా చూసుకోవచ్చు. సామాజిక పింఛన్లు 4,000 పెంచుతానని, అదేవిధంగా దివ్యాంగులకు 6,000 అని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని ఉగాది వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఒక వార్త ఇచ్చారు. ఇది ఈరోజు ప్రధాన సంచికి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, వచ్చేది కూటమి ప్రభుత్వమే అంటూ ఇక్కడ ఒక వార్త చూసుకోవచ్చు. మరి నిన్న ఉగాది వేడుకల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఒక ఫోటో పెట్టి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేబ్రోల్లో గృహప్రవేశం, ఉగాది వేడుకలు అంటూ గృహప్రవేశం చేసిన నేపథ్యంలో కార్యక్రమం నిర్వహించారు. పంచాంగ శ్రవణం లేదు, వేద పండితులు ఆశీర్వచనమే. ఉగాది రోజున విశ్రాంతిలో సీఎం జగన్, నేతలు ఎవరు రావద్దని ముందే ఆదేశాలు. సీఎం జగన్ దంపతులను ఆశీర్వదిస్తున్న పండితులు. చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్, బొల్ల బ్రహ్మనాయుడు తదితరులు ఉన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఉగాది వేడుకలు దూరంగా అన్నట్టు ఒక వార్త ఇచ్చారు. ఎమ్మెల్యేల పేరుతో జగన్ గూడు పుటాని. వాలంటీర్లకు శిక్షణ కోసం అంటూ నియామకం. ప్రభుత్వానికి సమాంతరంగా సొంత సైన్యం. 4.5 ఏళ్లుగా జీతభత్యాలు, 260 కోట్ల ప్రజాధనం. ప్రజలు, ఓటర్లు సమస్త సమాచారం సేకరించి గుప్పిట. ఇప్పుడు వైకాపా అనుకూల ప్రచారానికి వినియోగం. చేష్టలుడికి చూస్తున్న ఎన్నికల సంఘం, కలెక్టర్లు. ఇక్కడ చూసుకోవచ్చు, జగన్ గూడు పుటాని అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఏ విధంగా చేస్తున్నారనేది కొత్త వార్త ఇచ్చారు. అప్పుడే అయిపోలేదు అంటూ ఒక వార్త ఇచ్చారు. సర్కారుకి దిగిపోయే వేళ అందిన గాడికి రుణాలు. ఏప్రిల్లోన 13,000 కోట్ల సేకరణ. ఏడాది పరిమితిలో 4వ వంతు ఇప్పుడే అంటూ మొత్తం పేపర్ మొత్తం చూసుకుంటే ఈరోజు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ, జగన్ గూడు పుటాని అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఉగాది వేడుకలు. ఇది మెయిన్ పేజీ అంశాలు. పురంధేశ్వరి ఫిర్యాదుపై తక్షణమే నివేదిక పంపండి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం. సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, విజిలెన్స్ విభాగపతి అధిపతి అయిన రఘురామ్ రెడ్డితో పాటు పలువురిపై భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు ఫిర్యాదు. నెల్లూరు ఎంపీ బరి నుంచి కొప్పుల రాజు, తిరుపతి నుంచి చింతామోహన్, 6 లోక్సభ 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్. పోలీస్ స్టేషన్పై పేరు నాని దండయాత్ర, పెద్ద ఎత్తున అంచెలతో వచ్చే అడావుడి. ఇది ఈరోజు ఈనాడు మెయిన్ పేజీ వార్తలు. ఎన్టీఆర్ జిల్లా విషయానికి వస్తే ఈరోజు వార్తలు చూస్తే జోలెపట్టి నానా యాగి, ఎక్కడికి వెళ్ళినా ఆయనదే ఆధిపత్యం, అన్ని వర్గాలకు తప్పని విరాళాల దెబ్బ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. మరి ఆయన ఎవరో మీకు తెలియదేం కాదు. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ పేపర్ చదివితే, వార్త చదివితే అర్థమైపోతుంది. ప్రతి నియోజకవర్గంలో విరాళాల పేరుతో జోలు పట్టారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి ఖర్చులు కావాలని పారిశ్రామిక ప్రాంతాల్లో, అంటే ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు, గుత్తేదారులు, ట్రాన్స్పోర్టర్లు బెంబేలెత్తిపోతున్నారంట ఈ విరాళాల సేకరణ నేపథ్యంలో. అంటే ఇటు విజయవాడ నగరంలోని సమీప నియోజకవర్గం పోటీలో చేస్తున్న వాళ్ళు కొంతమంది ఇలా చేస్తున్నారంటూ ఒక వార్త అయితే ప్రత్యేకంగా ఇచ్చారు. ఇక ఇక్కడ చూసుకోవచ్చు, ప్రాథమిక వైద్యానికి పాతరేశారు. పిహెచ్సి, అదేవిధంగా సిహెచ్సిల్లో రోగులు వేదన. 5 ఏళ్లలో కనీసం నిధులు కూడా కేటాయించలేదు ఎందుకని అని ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎంతో అసలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దాదాపు 23 ఉన్నాయి జిల్లాలో. అదేవిధంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు 6 ఉన్నాయి. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 48 ఉన్నాయి. చేయాల్సిన వైద్య పరీక్షలు 63, ఉండాల్సిన మందులు 105. ప్రతి పిహెచ్సిలో ఉండాల్సిన వైద్యులు 2 ఉండాలి. మరి అదంతా ఉన్నారా లేదా అనేది అక్కడ చూసుకోవచ్చు పరిస్థితులు.
అసలు లేరనే విషయాన్ని వెల్లడిస్తూ ఒక వార్త ఇచ్చారు. ఇంకా చూడొచ్చు, నోటి మాటలే నీటి మూటలే అంటూ ఒక వార్త ఇచ్చారు. అరచేతిలో వైకుంఠం చూపించిన పాలకులు, నగరంలో 7 వంతెనల కథ, 7 వంతెనల కథ అంటూ ఇచ్చారు. ఈ 7 వంతెనలకు సంబంధించి ఒక కరెక్ట్గా ఒక రేఖాచిత్రం ద్వారాగా వివరించే ప్రయత్నం చేశారు ఈరోజు ఈనాడులో. మరి ఇవన్నీ కూడా అరచేతిలో వైకుంఠం చూపించే పాలకులు నగరంలో వంతెనలు అయితే నిర్మించలేదు, సక్రమంగా చేయలేదనే అంశాన్ని అయితే ఎత్తి చూపుతూ ఒక వార్త ఇచ్చింది. ఇంద్రకీలాద్రిపై ఉట్టిపడిన తెలుగుదనం, అదేవిధంగా మానవ జీవితం ఉగాదితో మిళితం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మెయిన్. ఆర్యవయసు సభల్లో వైకాపా చిచ్చు, ఓట్ల కోసం వెల్లంపల్లి శ్రీనివాస్ రగిల్చిన మంట, కులాన్ని రాజకీయంతో ముడిపెట్టడంపై తీవ్ర విమర్శలు, గొడవల వేళ అధికార పార్టీకే కొమ్ము కాస్తున్న పోలీసులు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. పోలీసులు మరి గొడవల సమయంలో కావాలనే వైకాపాకి మద్దతుగా ఉంటున్నారనే ఒక విషయాన్ని అయితే వెల్లడిస్తూ ఒక వార్త ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీ విషయానికి వస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు, పనికిరాని పట్టా కొరగాని ఇళ్ల పత్రాలతో జగన్ మాయ అంటూ నిజంగా ఒక వార్త అయితే ఇలా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, 32 లక్షల మందిని ముంచేశారంట. ఓటీఎస్ డబ్బులు కట్టించుకొని ఇంటి పత్రాలు పేదల చేతికి, వాటిపై జగన్ ఫోటోలు, డిజైన్లు, ఆ పత్రాలు పనికిరావని తేల్చిన బ్యాంకులు, డబ్బులు కట్టి ఇళ్ళు పోయి 7 లక్షల మంది లబోదిబో, 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలంటూ ఆర్పాటం, వైసీపీ నేతల నుంచి ఎక్కువ కొని కొందరికి అందజేత, మిగతా వారికి ఎన్నికల వేళ పంచాలని ఎత్తుగడ, అయినా అవి ఇంకా నిషేధిత జాబితాలోనే, కలెక్టర్ డీనోటిఫై చేయక పైసా కొరకాని పత్రాలు, వాటికి అప్పులు ఇవ్వలేమంటున్న బ్యాంకులు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంబంధించి మరి పేదలకి ఇళ్ళు ఇస్తున్న టైంలో ఇలాంటి పట్టాలు ఇస్తున్నారు. ఆ పట్టాలు బ్యాంకులో చెల్లవంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఈరోజు. ఇంకా చంద్రబాబు నాయుడు ఈరోజు నిన్న ఉగాది వేడుకల్లో 10,000 పారితోషికం ఇస్తానని వాలంటీర్లకి ఇవన్నీ చెప్పడం జరిగింది. ఆయన హామీలకు సంబంధించి ఇంతకుముందే మనం ఈనాడులో చూసుకున్నాం కాబట్టి దాని గురించి పెద్ద ఇదేం కాదు. జగన్ ధనదాహం పిచ్చెక్కిస్తున్నట్లుగా ఆయన సంపాదన, 100 బస్సులు పెట్టి ప్రచార సభల, ఒక్కో సభకు 15 కోట్లు ఖర్చు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ప్రతిరోజు వైసీపీ ఫేక్ ప్రచారాలు, విశృంఖలంగా ఫోన్ ట్యాపింగ్, పింఛన్లు జగన్ జేబులో నుంచి ఇవ్వడం లేదు, మేమున్నప్పుడు 10 రెట్లు పెంచాం, ఈసారి వచ్చాక 4,000 ఇస్తాం, దివ్యాంగులకు 6,000. బాబు చేసిన ప్రకటనలకు సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ ముస్లింలు న్యాయం చేసేది నేనే, జగన్ ప్రచారానికి తిప్పుకొట్టాలంటూ ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా వైసీపీ అంతం మూలల పంతం అంటూ మాల మహానాడు నేతలు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా పిఠాపురం నుంచే విజయ ప్రస్థానం, క్రోధీనామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వ స్థాపన, మరి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు. బాబు అధికార యోగం అంటూ కూటమికి 128 అసెంబ్లీ సీట్లు, 24 ఎంపీ సీట్లు వస్తున్నట్టుగా పంచాంగకర్త చెప్పినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అసలు ఏం జరుగుతోంది అంటూ క్వశ్చన్ మార్క్తో ఒక వార్త ఇచ్చారు. ఇక దానికి సంబంధించి వైసీపీకి సంబంధించిన వక్ర మార్గాలు, వంకర వ్యూహాలపై అటు ఎన్నికల కమిషన్, ఇటు కేంద్రం ప్రభుత్వం దృష్టి సారించాయంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఆ ఐపీఎస్లకు అదేంటి, పురంధేశ్వరి లేఖపై మీ జవాబు ఏంటి అంటూ ప్రభుత్వాన్ని వివరణ కోరిన ఈసీ, జవహర్ రెడ్డి పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఫిర్యాదు, ఆయన సీఎం, జిల్లావాసి, ఒకే సామాజిక వర్గం, సీనియర్లను పక్కన పెట్టి పోస్టింగ్, ఈసీ రంగంలో దిగేదాకా దొంగ ఓట్లపై చర్యలు తీసుకోలేదు, వైసీపీకి మద్దతుదారుగా ఉన్నారు, లేఖలో పురంధేశ్వరి అభియోగం అంటూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా వైసీపీ మద్యం దారి అంటూ ఒక వార్త ఇచ్చారు. డిపోల నుంచి నేరుగా నేతలకు, మద్యం షాపులకు ప్రభుత్వం చేతితోనే ఇప్పటికీ అధికార పార్టీ మద్యం నిల్వలు, ఎక్సైజు అధికారుల తీరుపై ఆరోపణలు, మొత్తం కెమెరాలు పెట్టాలన్న ఈసీ, డిస్టిలరీలు అదేవిధంగా డిపోల్లో ఏర్పాటు చేయాలని సీఈఓ ఆదేశం, ఇంతలోనే అధికార పార్టీ అడ్డదారి వ్యూహం అంటూ ఒక వార్త ఇచ్చారు. ఏబీవీపై రాష్ట్రం దోబుచులాట, కేంద్రం అడిగిన వివరాలు ఇవ్వకుండా దాటవేత, డిస్మిస్ కుదరదని ఇప్పటికే యూపీఎస్సీ కేంద్రం స్పష్టీకరణ, ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనల కిందే చర్యలు తీసుకోవాలని సిఫార్సు, ఆయన పైన తీసుకున్న చర్యలు వివరాలు తెలియజేయాలన్న కేంద్ర హోంశాఖ, 2 సార్లు సీఎస్కు లేఖలు రాసినా జవాబు రాలేదు, ఆ వివరాలు పంపితే ఏబీవీపై కేసే ఉండదు, ఆయన సస్పెన్షన్ కూడా రద్దు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. మరి ఏబీ వెంకటేశ్వర గారు మనకు తెలియదేం కాదు, ఆయన గురించి ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, పరువు పాయే, కోల్ ఇండియాకు 2,851 కోట్ల బకాయిలు,
కట్టకపోగా మీటింగ్ ఎక్కొట్టిన అధికారులు, బోర్డు ఆపేస్తామన్న కేంద్ర సంస్థ. మరి డుమ్మా అధికారులపై చర్యలు తీసుకోండి, సిఎస్ జవహర్ రెడ్డి ఘాటు లేఖ. మా బకాయిలు కట్టండి, సిఎస్కు ఎయిర్పోర్ట్ అథారిటీ లేఖ. ఇది ఒక వార్త ఇచ్చారు. సీఎం అయితే అరెస్ట్ చేయొద్దా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. సీఎం అయినంత మాత్రాన కేజ్రీవాల్ను ప్రత్యేక హక్కులు ఉండవు, ఎన్నికల బాండ్లు ఎవరికి ఉంటే మాకేంటి, ఎవరికి టికెట్ వస్తే మాకు సంబంధం ఏంటి, మేము న్యాయ సూత్రాలను పరిశీలిస్తాం, ఈ కేసు మీకు కేంద్రానికి మధ్యం కాదు, ఈడీకి మీకు మధ్య జరుగుతున్న కేసు. అప్రూవర్ను అనుమానిస్తే కోర్టు జడ్జిపై అనుమానం వ్యక్తం చేసినట్లే. ఈడీ అన్ని ఆధారాలను సమర్పించింది. కేజ్రీ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. ఇంకా అస్మదీయులకు అడ్డగోలుగా వైసీపీ సర్కారు భారీ భూపందేరం, విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల పేరిట సంతర్పణ అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, జగన్ ముఖ్యమంత్రి కాగానే బాబు హయాంలో జరిగిన ఒప్పందాలు రద్దు, కేంద్ర అభ్యంతరం చెప్పినా వినని వైనం, ఆ తర్వాత అడ్డగోలుగా సొంత ఒప్పందాలు, అధిక ధరలతో 25 ఏళ్ల పాటు కొనుగోలును, అదానితో 7,000 మెగావాట్ల సోలార్ ఒప్పందం, ఇప్పటికీ ఒక యూనిట్ కూడా రాలేదు, సన్నిహితులు కూడా ఎడాపెడా పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, ఎన్నికల ముందు హడావుడిగా నిర్ణయాలు, మొత్తం 1,62,240 ఎకరాలు సమర్పణ, ఇప్పటికే 50,000 ఎకరాలు ధారాదత్తం, జేఎస్డబ్ల్యూ మరి న్యూ ఎనర్జీకి 20,100 ఎకరాలు, ఇండోసోల్కు మొత్తం 21,000 ఎకరాలు అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇంకా ఆంధ్రజ్యోతి ఎన్టీఆర్ జిల్లా విషయానికి వస్తే ఆ ఇద్దరిని మార్చేస్తారా, మైలవరం విజయవాడ పశ్చిమ వైసీపీ అభ్యర్థులపై డైలమాలో పడినట్టుగా తెలుస్తోంది. దాని మీద ఒక వార్త అయితే ఇచ్చారు. ఇది మనం ఆల్రెడీ మాట్లాడడం దీని గురించి. ప్రత్యర్థులను ఎదుర్కోలేని భావిస్తున్న వైసీపీ పెద్దలు ధీటైన అభ్యర్థుల కోసం అన్వేషణ. మరి మైలవరం విజయవాడ పశ్చిమ వైసీపీ అభ్యర్థులపై డైలమాలో పడినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు, వసంతం వైభవం అంటూ మరి నిన్న జరిగిన కార్యక్రమానికి సంబంధించి అమ్మవారి గుడిలో ఒక వార్త అయితే ఇచ్చారు. ఇంకా అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు, మన వంగవీటితో కేసీఆర్ చిన్ని మాట్లాడిన మాటలు, దానికి సంబంధించిన ఫోటోతో ఒక వార్త ఇచ్చారు. సామాజిక మాధ్యమాలపై నిఘా ఏది, వాట్సాప్ గ్రూపుల్లో విద్వేషపూరిత పోస్టులు, కోడ్కు విరుద్ధంగా దురుద్దేశాలతో పోస్టులు, వాలంటీర్ల వ్యక్తిగత గ్రూపులో నియోజకవర్గ కమ్యూనిటీ గ్రూపులు, ఈ గ్రూపులలో వైసీపీ సోషల్ మీడియా నిర్వాహకుల అడ్మిన్లు, ఫేక్ న్యూస్ను వ్యాప్తి చేస్తున్న అడ్మిన్లు, మరి ఎంసీఎంసీ దృష్టి సారించాలంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఛాన్స్, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5,500 మంది ఉద్యోగులకు అవకాశం, గుర్తింపు సంఘం ఎన్ఎంయు లేఖతో స్పందించిన ఎన్నికల సంఘం, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుకు ఆదేశాలు జారీ చేసిన ఈసీ అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇంకా అట్టహాసంగా కూటమి అభ్యర్థులు ప్రజా సంకల్ప యాత్ర, చల్లపల్లి బాలశౌరి బుద్ధప్రసాద్కి ఘన స్వాగతం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. గ్లాసుకు బాస్ ఎవరు, జనసేన నగర అధ్యక్షుడి నియామకంపై కసరత్తు, పోతున్న వ్యవహారం శైలితో వెళ్ళిపోయిన పలువురు నేతలు తిరిగి జనసేనలోకి వచ్చేందుకు నిర్ణయం, పోతున్న వన్ మ్యాన్ షో చేశారంటూ పార్టీ నేతలు, అధినాయకులపై వ్యతిరేక పోస్టులు చేసిన వారికి పదవులు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. వైసీపీ హైడ్రామా, బందరు తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద నేతలు ఓవర్ యాక్షన్, పార్టీ కార్యకర్తలను కొట్టిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆందోళన, స్టేషన్ వద్దకు వచ్చి పోలీసులను బెదిరించిన పేరుని నాని అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. స్వగ్రామానికి తల్లి కూతురు పాద్యోదాహాలంటూ కొనకంచిలోని విషాద ఛాయలు అనుకున్నాయని ఒక వార్త అయితే ఇచ్చారు. ఇది మొత్తంగా ఈరోజు ఆంధ్రజ్యోతి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వార్త. ఇంకా సాక్షి మెయిన్ పేజీలోకి వెళ్తే ఈరోజు మనం సాక్షిలోకి వచ్చేసాము. సాక్షిలో ఫ్యాక్ట్ చెక్, రామోజీ రాతల్లో కోతలు, బాబు పాలనలో చీకట్లు, టీడీపీ హయాంలో పవర్ హాలిడే క్రాఫ్ట్ హాలిడేలు, గంటల రోజుల తరబడి రైతులకు పరిశ్రమలకు కోతలు, మరి అప్పుడు కళ్ళ ముందు మూసుకొని ఎన్నికల వేళ కుళ్ళు రాతలు ఇలా, ఈదురుగాలులు, సాంకేతిక సమస్యల వల్ల ఎక్కడో అంతరాయం, నిరంతరం విద్యుత్ సరఫరా ఇస్తున్న ఈనాడు చీకటి కథనం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అదేవిధంగా మా స్థానాల అభ్యర్థులు మార్పులు ఉండవు బీజేపీ అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. అక్రమాల మార్గదర్శికి గోవ గుయ్యి నిర్మించేలాగా సుప్రీం, డిపాజిట్లు నిక్కు తేల్చాల్సిందే, అధికృత అధికారి కృష్ణరాజు ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు చివరి రోజున జస్టిస్ రజనీ ఇచ్చిన తీర్పు రద్దు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు.
మరి మార్గదర్శి వ్యవహారానికి సంబంధించిన మన అందరికీ తెలిసిందే, రాష్ట్ర ప్రజలందరికీ. దానికి సంబంధించి ఒక వార్త అయితే హైలైట్ చేసుకుంటూ ఇచ్చారు. అక్రమాల మార్గదర్శికి గోప గుయ్యమని ఇచ్చిన సుప్రీం డిపాజిట్లు నిగ్గు తేల్చాల్సిందే అన్నట్టు వ్యాఖ్యలు చేస్తూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా ఆర్థిక ఉగ్రవాది అరాచకాలు, మార్గదర్శి పేరిట రామోజీ సామ్రాజ్య విస్తరణ, ఆర్బీఐ చట్టానికి విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ, ఆ ముసుగులో భారీగా నల్లధనం దందా, చెరుకూరి త్రిపాత్రనవ్యం, హెచ్యుఎఫ్ కర్త మరి ఫైటర్ చైర్మన్ పేర్లతో కనికట్టు అంటూ ఒక వార్త ఇచ్చారు. మరి జనం సొమ్ముతో గురువింద విందు అంటూ పండిన రామోజీ పాపాలంటూ ఒక వార్త ఇచ్చారు. మిమ్మల్నే గెలిపించుకుంటాం నినదిస్తున్న జనం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఊరూరా భరోసా, సరికొత్త రికార్డులకు వేదికగా నిలుస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర అంటూ మా ఫోటోతో సహా వార్త ఇచ్చారు. మండు టెండలో కూడా పెద్ద ఎత్తున జనాలు రావటాన్ని ఉద్దేశిస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు. అదేవిధంగా నిన్న ఉగాది వేడుకలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సతీమణి భారతి గారు ఇద్దరు ఉన్న ఒక ఫోటోనైతే ఇచ్చారు. మరి ఉగాది వేడుకల్లో సీఎం జగన్ దంపతులు అంటూ వార్త ఇచ్చారు. అదేవిధంగా నాలుక మడతేస్తూ నయవంచన, గతంలో నోటికి వచ్చినట్టు వాలంటీర్లను తిట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు అనేది, అవి గోనెసంచులు మోసే ఉద్యోగాలు అంటూ ఎద్దేవా, రాత్రులు తలుపులు కొడుతున్నారంటూ అవమానకర ఆరోపణలు, ఇప్పుడు ఎన్నికల సమయంలో నాలుక మడత, ఆ వ్యవస్థ కొనసాగిస్తామంటూ కొత్త డ్రామా, మరోవైపు వాలంటీర్లు అదే పనిగా తిడుతున్న టీడీపీ నేతలు, వారిని ఉగ్రవాదులన్న శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీరు, తమ పార్టీ ఫిర్యాదుల వల్లే వారితో పింఛన్ల పంపిణీ ఆగిందన్న ఆదిరెడ్డి వాసు, వాలంటీర్లను కొనసాగిస్తాం అంటున్న చంద్రబాబు, ఎన్నికల వేళ టీడీపీ డబుల్ గేమ్ అంటే ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, జారుకుంటున్న జనసైన్యం, చంద్రబాబు చట్టంలో చిక్కున్న జనసేన అధినేత పవన్, పార్టీ భవిష్యత్తు లేకుండా చేస్తున్న చంద్రబాబు, మరి గెలవని స్థానాలు జనసేన కట్టబెట్టిన టీడీపీ అధినేత, ఇచ్చిన స్థానాల్లో తన మనుషులే ఉండేలా కుట్రలు, అన్నింటికీ తల ఊపుతున్న పవన్పై అసంతృప్తితో జనసేన నేతలు అభిమానులు, పార్టీకి భవిష్యత్తు లేదని నిర్ధారణ, ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు, పార్టీకి పట్టుకున్న ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పలువురు బయటికి, వీరిలో అనేక మంది గతంలో ఎన్నికల పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన వారే. ఇప్పుడు సాక్షి పేపర్ నిజంగా జన సైనికుల గురించి ఏదో నాకు ఈ వార్త చూస్తుంటే ఏదో ప్రేమ చూపించినట్టుగా, అంటే జన సైనికుల మీద ప్రేమ చూపించినట్టుగా వార్త ఇచ్చారు. మరి అది ఆ వారికే తెలియాలి ఏంటనేది. ఓకే, అయితే ఇది మొత్తంగా మెయిన్ పేజీ అంశాలు ఇవి. ఇంకా విజయవాడ సిటీ విషయానికి వచ్చేటప్పటికి ఎన్టీఆర్ జిల్లా మండుతున్న ఎండల గురించి ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఏమనంటే పెరుగుతున్న ఉష్ణోగ్రతలో 40 డిగ్రీలు చేరువలో వేడి గాలులతో అల్లాడుతున్న ప్రజలు మరింత పెరిగే అవకాశం ఉంటున్న వాతావరణ శాఖ, ఇది ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా వీరాంజనేయునికి వెండి సర్వాంగం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. బాస్కెట్బాల్ జాతీయ పోటీలకు విజయవాడ క్రీడాకారులు అంటూ ఒక వార్త ఇచ్చారు. నిత్యాన్నదానానికి 1,00,000 విరాళం అని ఒక వార్త ఇచ్చారు. మరి ఐజీఎస్లో ఈద్ నమాజ్ అంటూ ఒక వార్త ఇచ్చారు. మరి ఇక్కడ చూసుకోవచ్చు, పచ్చందాల డంపింగ్ యార్డ్ అంటూ ఒక వార్త ఇచ్చారు. డంపింగ్ యార్డ్ గురించి ఒక వార్త ఇచ్చారు. ఆకర్షణీయంగా ఇదిసింగిన చెత్త డంపింగ్ యార్డు, ఏ రోజు చెత్త ఆ రోజే జిందాల్ కంపెనీకి తరలింపు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో చెత్త సమస్య దూరం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. తాయిలాల ఎర, ఇక్కడ చూసుకోవచ్చు, గన్నవరం నియోజకవర్గం రామర్పాడులో డబ్బు పంపిణీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. తాయిలాల ఎర అంటూ ఇక్కడ చూసుకోవచ్చు, సకలం శుభప్రదం, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఘనంగా రాష్ట్రస్థాయి ఉగాది వేడుకలు అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇది ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి కథ. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్కారం.